అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'వెన్నెల రాత్రి వెచ్చని శ్వాస' షార్ట్ స్టోరీ. అది శీతాకాలపు రాత్రి. బయట చల్లగాలి తీవ్రంగా వీస్తుంది. కిటికీకి గాజులపై మంచు బిందులా పేరుకుపోయి ఉన్నాయి. కానీ సిద్ధార్థ్, కార్తీకుల బెడ్రూమ్ లోపల మాత్రం వెచ్చని వాతావరణం నెలకొంది. గది అంతటా మృదువైన పసుపు రంగు కాంతిని వెదజల్లే చిన్న దీపాలు వెలుగుతూ ఉన్నాయి. గాలిలో లెవెండర్ సువాసన, నూనె పరిమళం నెమ్మదిగా వ్యాపిస్తుంది. మంచం మీద సిద్ధార్థ్ రగ్గు కప్పుకొని పడుకొని ఉన్నాడు. అతని చూపులన్నీ బాత్రూమ్ తలుపు వైపు ఉన్నాయి. కాసేపటికి తలుపు తెరుచుకుంది. లోపల నుంచి కార్తీక్ బయటికి వచ్చింది. ఆమె కేవలం ఒక నలుపు రంగు పట్టు నైటీ గౌన్ ధరించి ఉంది. ఆ నైట్ గౌను సన్నని స్పగెట్టి స్ట్రాపిక్స్తో ఆమె వీపు భాగాన్ని దాదాపుగా పూర్తిగా ఆవిష్కరిస్తూ ఉంది. స్నానం చేసి రావటంతో ఆమె తడి జుట్టు నుంచి నీటి చుక్కలు ఆమె భుజాలపై, మెడపై జారుతూ ఉన్నాయి. ఆ తడిసిన రూపంలో కార్తీక దేవకన్యలాగా మెరిసిపోతుంది. ఆమె నడుము వంపులను, ఆ కాంతిలో మెరుస్తున్న ఆమె చర్మాన్ని చూసి సిద్ధార్థ్ శ్వాస వేగం పెరిగింది. అతని గుండెల్లో ప్రణయ కోరికలు ఉవ్వెత్తున లేచాయి. కార్తీక నెమ్మదిగా అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది. జుట్టును తుడుచుకుంటూ అద్దంలో నుంచి సిద్ధార్థ్ తన వైపు ఎంత ఆరాధనగా, శృంగారభరితంగా చూస్తున్నాడో గమనించింది. ఆమె పెదవులపై ఒక మోహపు చిరునవ్వు వికసించింది. ఆమె కావాలని తన జుట్టును పక్కకు జరిపి, తన పొడవైన మెడను, భుజాలను సిద్ధార్థకు కనిపించేలాగా నిలబడింది. సిద్ధార్థ్ ఇక తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అతను మంచం మీద నుంచి లేచి నెమ్మదిగా ఆమె వెనుకకు వచ్చాడు. అతని నగ్న పాదాల సవ్వడి కార్తీకకు వినిపించినా ఆమె వెనక్కి తిరగలేదు. సిద్ధార్థ్ తన 2 చేతులను కార్తీక నడుముపై వేశాడు. అతని వెచ్చని చేతుల స్పర్శ తగలగానే కార్తీక ఒళ్ళు ఒక్కసారిగా వణికింది. ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. సిద్ధార్థ్ ఆమెను వెనుక నుండి తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. అతని వేడి శ్వాసలు ఆమె వెనుక మెడపై పడుతూ ఉంటే కార్తీక తల వెనక్కి వాల్చి సిద్ధార్థ్ భుజాలను ఆనించింది. కార్తీ అని సిద్ధార్థ్ ఆమె చెవి దగ్గర చాలా సున్నితంగా గుసగుసలాడాడు. అతని పెదవులు ఆమె చెవితమ్మెను తాకుతూ నెమ్మదిగా క్రిందికి సాగాయి. సిద్ధూ, చలిగా ఉంది అంది కార్తీక వణుకుతున్న స్వరంతో. నేను నిన్ను వెచ్చగా ఉంచుతాను అంటూ సిద్ధార్థ్ ఆమె మెడవంపులపై తన పెదవులతో ముద్దుల సంతకం చేయడం ప్రారంభించాడు. అతని తడి పెదవుల వెచ్చదనం ఆమె శృంగార నరాలను మేల్కొల్పింది. కార్తీక చేతులు నెమ్మదిగా సిద్ధార్థ్ తలపైకి చేరి అతని జుట్టును గట్టిగా పట్టుకున్నాయి. సిద్ధార్థ ఆమెను నెమ్మదిగా తన వైపుకి తిప్పుకున్నాడు. కార్తీక కళ్ళల్లో ఇప్పుడు అమితమైన దాహం, ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ ఆమె గడ్డం పట్టుకొని ముఖాన్ని పైకి లేపాడు. ఆమె ఎర్రటి పెదవుల అంచులు కొద్దిగా తెరుచుకొని అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సిద్ధార్థ్ వంగి తన పెదవులను ఆమె పెదవులపై ఉంచాడు. అది చాలా సున్నితమైన స్పర్శగా మొదలయ్యింది. కానీ మరుక్షణమే అది తీవ్రమైన, గాఢమైన చుంబనంగా మారిపోయింది. ఒకరి పెదవుల రుచిని మరొకరు ఆస్వాదిస్తూ ఇద్దరూ ఊపిరి ఆడనంతగా ఆ ముద్దుల్లో లీనమైపోయారు. కార్తీక్ సిద్ధార్థ భుజాలపై ఎక్కి అతనిని మరింత గట్టిగా హత్తుకుంది. సిద్ధార్థ్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని మంచం వైపు నడిచాడు. సున్నితమైన స్పర్శల జలదిగ్బంధం కార్తీక్ సిద్ధార్థలను అతని పరుపుపై నెమ్మదిగా పడుకోబెట్టాడు. ఆమెపై వంగి ఆమె ముఖంపై పడిన జుట్టును పక్కకు జరిపాడు. పసుపు రంగు కాంతిలో కార్తీక రూపం అతనికి ఒక అందమైన కావ్య శిల్పంలా కనిపించింది. సిద్ధార్థ తన వేళ్లతో కార్తీక ముఖాన్ని నిమురుతూ ఆమె కనురెప్పలపై, ముక్కుపై, బుగ్గలపై చిన్న చిన్న ముద్దులు పెట్టాడు. అతని చేతులు నెమ్మదిగా ఆమె నడుము వంపుల వైపు సాగాయి. ఆ పట్టు నైటీ గౌన్ కింద ఉన్న ఆమె శరీరం సిద్ధార్థ్ స్పర్శకు స్పందిస్తూ విల్లులాగా వంగింది. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె నైట్ గౌన్ స్ట్రప్స్ను భుజాల నుంచి కిందకి జార్చాడు. తెల్లటి మంచు లాంటి ఆమె వక్షస్థలం, నడుము భాగం సిద్ధార్థ్ కళ్ళ ముందు ఆవిష్కృతమయ్యాయి. సిద్ధార్థ్ చూపుల్లోని తీవ్రతకు కార్తీక సిగ్గుతో 2 చేతులతో తన ముఖాన్ని దాచుకుంది. కార్తీ, నీ సిగ్గు నిన్ను మరింత అందంగా మారుస్తుంది అంటూ సిద్ధార్థ్ ఆమె చేతులను పక్కకు జరిపి ఆమె చేతివేళ్లను తన వేళ్లతో లాక్ చేస్తున్నాడు. అతని పెదవులు ఇప్పుడు ఆమె గొంతు కింద నుంచి ప్రయాణించి ఆమె గుండెల వైపు సాగాయి.
సిద్ధార్థ్ తన స్పర్శతో, ముద్దులతో కార్తీక శరీరంలోని ప్రతి అంగుళాన్ని పులకరింపచేశాడు. కార్తీక నోటి నుంచి చిన్న చిన్న రాగాల్లాంటి మూలుగులు రాసాగాయి. గదిలోని నిశ్శబ్దాన్ని, వారి ఊపిరి సవ్వడులను మాత్రమే బద్దలు కొడుతున్నాయి. సిద్ధార్థ్ శృంగార క్రీడను మరింత ముందుకు తీసుకువెళుతూ ఆమె శరీరాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వారిద్దరి శారీరక కలయిక అత్యంత సున్నితంగా, అదే సమయంలో అమితమైన వేడితో సాగింది. ఇద్దరూ సమయాన్ని, ప్రపంచాన్ని మర్చిపోయి ఆ శృంగార సామ్రాజ్యంలో లీనమైపోయారు. చివరకు ఇద్దరూ పరమానంద స్థితిని చేరుకొని ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ తెరల గుండా ప్రవేశించి మంచం మీద పడ్డాయి. కార్తీక మెల్లగా కళ్ళు తెరిచింది. సిద్ధార్థ్ తన చేతిని ఆమె నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని పడుకొని ఉన్నాడు. ఆమె ముఖం సిద్ధార్థ్ ఛాతీకి ఆనుకొని ఉంది. అతని గుండె చప్పుడు ఆమెకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. కార్తీక నెమ్మదిగా తల పైకి లేపి సిద్ధార్థ్ ప్రశాంతమైన ముఖాన్ని చూసింది. నిద్రలో ఉన్న సిద్ధార్థ్ ఎంత క్యూట్గా కనిపించాడు. ఆమె తన చూపుడు వేలితో అతని ముఖంపై, పెదవులపై సున్నితంగా గీసింది. సిద్ధార్థ్ మెల్లగా కళ్ళు తెరిచి నవ్వాడు. గుడ్ మార్నింగ్ నా అందాల దేవత అన్నాడు నిద్రమంతు గొంతుతో. గుడ్ మార్నింగ్ సిద్ధూ అంటూ కార్తీక అతని ఛాతీపై ముద్దు పెట్టింది. సిద్ధార్థ్ ఆమెను తన వైపుకు లాక్కొని దుప్పటిని ఇద్దరి తలల పైకి కప్పుకున్నాడు. ఆ దుప్పటి నీడలో ఉన్న వారి చిన్న ప్రపంచం మళ్ళీ శృంగార వేడి మొదలయ్యింది. సిద్ధూ వదులు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అంది కార్తీక నవ్వుతూ, తప్పించుకోవాలని చూస్తూ. ఈరోజు మనం ఇద్దరం లీవ్ పెడుతున్నాము. నేను ఆల్రెడీ మెయిల్ పంపించేశాను అన్నాడు సిద్ధార్థ్ ఆమె రెండు చేతులను పక్కకు నొక్కి పెడుతూ. నిజంగానా? నువ్వు చాలా దుర్మార్గుడివి సిద్ధూ అంది కార్తీక. అవును, నీ విషయంలో నేను చాలా స్వార్థపరుణ్ణి అంటూ సిద్ధార్థ్ మళ్ళీ ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఉదయపు వెలుగుతురులలో వారి మధ్య సాగిన ఆ శృంగారం మరింత ఉత్సాహంగా, వెచ్చగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలవుతుంది. ఇద్దరికీ ఆకలి మొదలైంది. కార్తీక కిచెన్లోకి వెళ్ళి వంట చేయటానికి సిద్ధమైంది. ఆమె ఒక లైట్ కలర్ చీరను సింపుల్గా కట్టుకుంది. జుట్టుని పైకి ముడివేసుకుంది. ఆమె కూరగాయలను కోస్తూ ఉండంగా సిద్ధార్థ్ వెనుక నుంచి వచ్చి పిల్లిలా నిశ్శబ్దంగా వచ్చాడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన ముఖాన్ని ఆమె మెడవంపుల్లో దాచుకున్నాడు. సిద్ధూ, వంట చేయనివ్వు, ఆకలి వేస్తుంది అంది కార్తీక అతని తలపై నిమురుతూ. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది కార్తీ, కానీ వంట కంటే నువ్వే ఎక్కువగా రుచిగా ఉన్నావు అన్నాడు సిద్ధార్థ్ ఆమె చెవితెమ్మెను కొరుకుతూ. ఆ స్పర్శకు కార్తీక చేతిలోని కత్తి కింద పడిపోయింది. సిద్ధార్థ్ ఆమెను తన వైపు తిప్పుకొని కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చోబెట్టాడు. ఆమె కళ్ళు సిద్ధార్థ్ నడుము చుట్టూ బిగుసుకుపోయాయి. సిద్ధార్థ్ కిచెన్ గిన్నెలో ఉన్న కొద్దిగా తేనెను తీసుకొని కార్తీక పెదవులపై, మెడపై రాశాడు. సిద్ధూ, ఏం చేస్తున్నావు అని అడిగింది కార్తీక ఆశ్చర్యంగా, శృంగారంగా చూస్తూ. తేనె కంటే తీపిగా ఉండే నా కార్తీక్కి ఈరోజు కొత్త రుచి చూపిస్తున్నాను అంటూ సిద్ధార్థ్ ఆమె మెడపై ఉన్న తేనెను తన నాలుకతో మెల్లగా చప్పరించడం ప్రారంభించాడు. ఆ అద్భుతమైన స్పర్శకు కార్తీక ఒళ్ళు ఊగిపోయింది. ఆమె సిద్ధార్థ్ జుట్టును గట్టిగా పట్టుకొని అతని పెదవులను తన వైపుకు లాక్కుంది. ఆ కిచెన్ ప్లాట్ఫామ్పై వారి మధ్య సాగిన ఆ మధురమైన రొమాన్స్ వారి సంసార జీవితంలోని తీపిని మరింత పెంచింది. సాయంత్రం 5 గంటలవుతుంది. బయట చల్లని గాలులు వీస్తున్నాయి. కార్తీ, నీకోసం ఒక సర్ప్రైజ్ సిద్ధం చేశాన్రా అంటూ సిద్ధార్థ్ ఆమె చెయ్యి పట్టుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ బాత్ టబ్ నిండా వేడినీళ్ళు ఉన్నాయి. నీటిపై రోజ్ పెటల్స్ తేలుతూ ఉన్నాయి. చుట్టూ పరిమళ భరితమైన క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి. బాత్రూమ్ అంతా ఒక రొమాంటిక్ స్పాలా మారిపోయింది. సిద్ధార్థ్ కార్తీక వెనుక నుండి నిలబడి ఆమె చీర కొంగును నెమ్మదిగా జార్చాడు. ఆమె చీర జాకెట్ను ఒక్కొక్కటిగా నేలపై జారాయి. సిద్ధార్థ్ కూడా తన దుస్తులను తొలగించి ఇద్దరూ కలిసి ఆ వెచ్చని బాత్ టబ్లోకి దిగారు. వేడి నీటి స్పర్శ వారి శరీరాలకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. సిద్ధార్థ్ కార్తీకను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. రోజ్ వాటర్ వాసన, సోపు నురుగుల వారి శృంగార మూడును మరింత పెంచాయి. సిద్ధార్థ్ స్పాంజ్ తీసుకొని కార్తీక వీపుపై, భుజాలపై నెమ్మదిగా రుద్దటం ప్రారంభించాడు. అతని చేతుల మసాజ్ కార్తీకను మైమరిపించింది. ఆమె వెనక్కి వంగి సిద్ధార్థ్ పెదవులపై చిన్న చిన్న ముద్దులు పెట్టింది. సిద్ధూ, ఈ క్షణం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అంది కార్తీక
అతని కళ్ళల్లోకి చూస్తూ. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఇలాగే ఉంచుతాను కార్తీ అంటూ సిద్ధార్థ్ ఆ నీటిలోనే ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకొని తన గాఢమైన చుంబనాన్ని అందించాడు. ఆ వేడి నీటిలోని వారిద్దరి మధ్య సాగిన శృంగారక్రీడ వారి బంధాన్ని మరింతగా పెంచింది. రాత్రి 10 గంటలవుతుంది. ఇద్దరూ హాయిగా ఒకరి కౌగిలిలో ఒకరు మంచంపై పడుకొని ఉన్నారు. కిటికీ గుండా వెన్నెల కాంతి వారిపై పడుతుంది. సిద్ధార్థ్ కార్తీక నడుముపై చెయ్యి వేసి ఆమె జుట్టుతో ఆడుకుంటున్నాడు. కార్తీక్ అతని గుండెలపై చిన్న చిన్న సర్కిల్స్ గీస్తోంది. సిద్దూ, మనం పెళ్ళయి ఎన్ని రోజులైనా నీ ప్రేమ నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది అంది కార్తీక అతని వైపు చూస్తూ. ప్రేమ ఎప్పుడూ పాతపడదు కార్తీ. ముఖ్యంగా నీలాంటి అందమైన భార్య ఉన్నప్పుడు రొమాన్స్ ఎప్పటికీ తగ్గదు. మన జీవితంలో ప్రతిరోజు ఇలాగే ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అన్నాడు సిద్ధార్థ్ ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ. కార్తీక్ నవ్వుతూ సిద్ధార్థ్ పెదవులపై తన పెదవులను ఉంచింది. ఆ రాత్రి మళ్ళీ వెన్నెల సాక్షిగా వారి శృంగార యాత్ర సరికొత్తగా ప్రారంభమైంది. సిద్ధార్థ్ కార్తీకుల సంసార జీవితం కేవలం బాధ్యతలతో కూడినది కాదు. అది ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి క్షణాన్ని అమితమైన ప్రేమతో, శృంగారంతో నింపుకొని సాగే ఒక సుందర ప్రయాణ లహరి. వారి ఈ శృంగార ప్రయాణం ఎప్పటికీ ముగింపు లేని ఒక మధుర క్షణ కావ్యంలాగా